దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖ భాగము 1 పేతురు 5:6 సెలవిస్తా ఉన్నది. ఆయన మనలను తగిన సమయమందు హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులై ఉండుడి. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం సెలవిస్తా ఉన్నది, క్రీస్తు యొక్క పరిశుద్ధ చేతి క్రింద దీన మనస్సులై ఉండాలనేసి క్రీస్తు యొక్క లేఖనం సెలవిస్తూ ఉండగా, దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. దీనులు అంట ఈ భూమిని స్వతంత్రించుకుంటారంట. దీనులు ఈ భూమిని స్వతంత్రించుకుంటారంట. ఆ రోజు ఐగుప్తునకు చెరసాలలో పాలైనటువంటి యోసేపు దీనుడుగా జీవించాడు. దేవుని యొక్క చేతి క్రింద మరుగై జీవించాడు. యోసేపు మీద చెయ్యరాని నేరాలు పడినప్పటికీ 12 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినప్పటికీ, చెరసాల్లో వెళ్ళినప్పటికీ నోరు తెరవని వ్యక్తిగా కేవలము దేవుని యొద్ద మాత్రమే సహాయాన్ని కోరుకున్న వ్యక్తిగా జీవించాడు యోసేపు. అందుకనే యోసేపు దేవుని దృష్టిలో దీనుడు కనుకనే ఆ దేశానికి అతన్ని ప్రధానమంత్రిగా దేవుడు మార్చేసి సింహాసనము తప్ప సమస్త యావత్తు మీద అధికారిగా ఎంచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దీనులు ఎప్పుడు కూడా దేవుని చేతిలో దీవించబడుతూనే ఉంటారు. దీనులు ఎప్పుడు కూడా దేవుని చేతిలో ఆశీర్వదింపబడుతూనే ఉంటారు. దీనులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈరోజు దేవుడు నిశ్చయముగా ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మీరు మనమందరము చూడాలంటే ముందు ఆయన బలిష్టమైన చేతి క్రింద రావాలి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము సెలవిస్తా ఉన్నది, ఆయన ప్రార్థన వినకుండానట్లు ఆయన చెవులను, ఆయన మనకు సహాయము చేయకుండానట్లు ఆయన హస్తమును కురుచు కాలేదంట. ఆయన చేతి క్రింద నిత్యము సుఖములు కలుగుతుంది. కనుక first we have to come into the hands of the Lord. We must surrender into the hands of the Lord. Then we must expect the blessing from the Lord. ఎప్పుడైతే మనము దేవుని యొక్క చేతి క్రింద వచ్చి ఆయనకు మనల్ని మనము అప్పగించుకొని సమర్పించుకొని దీనులుగా జీవిస్తామో, ఈ దీనులు అంట భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియులారా, అన్నిటికంటే ఒక క్రైస్తవుల్లో ఉండవలసిన ప్రధానమైనటువంటి స్వభావము, ఆశీర్వాదము పొందుకోవడానికి కావాల్సింది ఏందయ్యానంటే, ఆ మనుష్యుడు ముందు దేవుని దగ్గర తగ్గించుకొని జీవించాలి. ఆ మనుష్యుడు దేవుని దగ్గర తనను తాను రిక్తునిగా చేసుకోవాలి, తగ్గించుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది క్రీస్తుని గురించి. ఆయన ఈ భూమి మీద జీవించినంత కాలము తండ్రి యందు భయభక్తులు కలిగి జీవించాడు కనుకనే ఆయన అంగీకరింపబడ్డాడని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉండగా, ఈరోజు నువ్వు నేను క్రీస్తు ఎదుట దీన మనస్సుతోనూ సాత్విక మనస్సుతోనూ దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టే వ్యక్తులుగా మనము ఉన్నట్లయితే ఆయన నిశ్చయముగా ఒక ఉన్నతమైన శిఖరం పైన నిన్ను నన్ను ఎక్కించబోతున్నాడు. ఆయన దేవుని మాట సెలవిస్తా ఉన్నది, ఇదిగో ఆయన అహంకారాలను పడద్రోసే దేవుడు అంట. ఆయన అహంకారాలను పడద్రోసే దేవుడు, దీనులను సింహాసనాన్ని ఎక్కించే దేవుడు. ఆయన దీనులకు సింహాసనాన్ని ఇచ్చే దేవుడు ఆయన. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉన్నది, ప్రియులారా, ముందు ఒక మనిషి
దీనుడుగా మార్చబడాల, సాత్వికుడిగా మార్చబడాల, దయాళత్వము కలిగిన వాడిగా మార్చబడాల. అప్పుడే ఆ మనిషి జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇంకొక ఉదాహరణ, దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. అంటాడు, ప్రభువా దయచేసి నీ పరిశుద్ధాత్మను నా హృదయంలో తీసివే మాకు ప్రభువా అని అంటాడు. ఎందుకన్నాడు ఈ మాట అంటే దావీదు తన దగ్గర ఉన్నటువంటి పనివారిలో ఒకరి భార్యను ఆశించి ఆమెతో సేవించాడు. ఆ పనివాని యొక్క తలను నరికించాడు. తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తముగా దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధానంలో తనను తాను తగ్గించుకొని అంటాడు, ప్రభువా దయచేసి నీ ఆత్మను నాలో నుంచి తీసే మాకు కనికరం చూపు ప్రభు అని చెప్పి దావీదు దేవుని యొద్ద ప్రార్థన చేస్తారు. మరొక సందర్భంలో దావీదు అంటాడు, ఆయన కన్నీటి చేతంట తన పడక కొట్టుకొని పోతుందంట. దావీదు కన్నీటి చేత ఆయన పడక కొట్టుకొని పోతుందంట. అంటే దేవుని సన్నిధానంలో ఒక ఉన్నతమైన విజయాన్ని చూడాలంటే, ఒక ఉన్నతమైనటువంటి జయాన్ని నువ్వు పొందుకోవాలంటే, మొట్టమొదటిగా నువ్వు దేవుని సన్నిధానంలో దీనుడిగా మారిపోవాలి. దేవుని చేతికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. దేవుని చేతికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. వి మస్ట్ సరెండర్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. అప్పుడే సజీవము కలిగిన దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దీనుడిగా మారకుండా, మనని మనం తగ్గించుకోకుండా, దేవుని చేతిలో మనని మనం సమర్పించుకోకుండా దేవుని దీవెన రావాలంటే రాదు, ఆశీర్వాదం రావాలంటే రాదు. ప్రార్థన చేస్తావు, ప్రయోజనం ఉండదు. ఉపవాసాలు ఉంటావు, ప్రయోజనం ఉండదు. కన్నీరు గారుస్తావు, ప్రయోజనం ఉండదు. అన్ని ఆశీర్వాదానికి ప్రధానమైనటువంటి పునాది ఒక మనిషి దేవుని చేతిలో దీనుడుగా మారిపోవాలా. యోసేపుని గురించి ఇంతకుముందు చదివాం, మనం చూసాం. యోసేపు ఏ సందర్భంలో కూడా తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడలే. తండ్రికి లోబడ్డాడు, తండ్రి చెప్పినట్టు విన్నాడు. అన్నదమ్ములకు వ్యతిరేకంగా మాట్లాడలే. అన్నదమ్ములు కొట్టి గుంటలో పడేసి వేరే దేశానికి అమ్మివేసినా సరే నోరు తెరవనిటువంటి యోసేపు, చెరసాలకు వెళ్ళినా సరే, అన్యాయంగా తన మీద నిందపడినా సరే నోరు తెరవని యోసేపు ఎందుకు నోరు తెరవలేదు తెలుసా? తన న్యాయము తీర్చుకోవాల్సింది తను కాదు, తన తరపున ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఆయనే తగిన సమయమందున న్యాయం తీరుస్తాడని చెప్పి దేవుని చేతికి అప్పగించుకొని మౌనంగా ఉన్నాడు యోసేపు. తనకు తాను న్యాయం తీర్చుకోవచ్చు చేయని నేరానికి. అయ్యా నేను నేరం చేయలేదని తనకు తాను న్యాయము తీర్చుకోవచ్చు, 10 మందిలో తనను తాను న్యాయం తీర్చుకోవచ్చు. కానీ ఆయన దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం వైపు చూశాడు కనుకనే చెరసాలలోకి వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆ చెరసాలలో నుండి దేవుని స్తుతించాడు. తగిన సమయం వచ్చింది. దేవుని మహాకృప చేత దేవుడు ఆ దేశానికి తనని ప్రధానమంత్రిగా మార్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇదిగో దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది, ఆపత్కాలమునందు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని చెప్పిన దేవుడు, నేను నిన్ను విడిపించదని చెప్పిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు. ఆయన మాట తప్పనివాడు, ఆయన మాటలో సున్నను పొందనను తప్పనివాడు. ఆయన అంటాడు, ఇరుకులో నుండి నువ్వు నన్ను మొరపెట్టుము, విశాలతలో నుండి నేను నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు. ఏ ఇరుకైన పరిస్థితుల్లో ఉన్నా సరే, ఈరోజు నువ్వు ఏ 4 గోడల మధ్యలో నలిగిపోతున్న పరిస్థితిలో ఉన్నా, ఈరోజు ఎటువంటి ప్రభావాల మధ్యలో నువ్వు చిక్కుకొని పోయి ఉన్నా, పాపము అనే జిగటగల దొంగ ఊబిలో నువ్వు ఉన్నా, ఎటువంటి సమస్య శోధన సముద్రపు తరంగము వలె, అలల వలె, సముద్రపు శోధన వంటి అలల వలె సమస్యలలో నువ్వు ఉన్నా సరే, ఆ అలల ద్వారా కొట్టుకొని పోయే పరిస్థితుల్లో ఉన్నా సరే, ఈరోజు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు,
ఇదిగో నీ పక్షమున ఉన్నాడు. ఆయన నిన్ను పిలిచినవాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు, ఆయన నమ్మదగినవాడు. ఆయన వైపు చూడు, కేవలము కొండల వైపు చూడు. నా దేవుడు సియోను పర్వతము నుండి నిన్ను దీవించునుగాక. ఉన్నతమైన స్థలములో నుండి, సర్వోన్నతమైన స్థలములో నుండి ఆయన నన్నును నిన్నును ఈ ఉదయకాలం ఆశీర్వదించునుగాక. ఆయన కృపచేత మనమందరము రేపబడిన వారమై ఆయన కనికరము కొరకు కనిపెడుతూ మనమందరము కూడా ముందుకు సాగాలని ప్రభు పేరిట మీ అందరినీ మనవి చేస్తున్నాను. దీన మనస్సు, దీన స్వభావం గల వారు ధన్యులు, వారు భూలోకాన్నే స్వతంత్రించుకుంటారు. కనుక ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.